ఈరోజు సంఘాల్లో, డినామినేషన్స్లో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఒకరినొకరు పలకరించినప్పుడు కొంతమంది వందనాలండి అని చెప్పంటారు, మంచిది. ప్రైజ్ ద లార్డ్ అంటారు, మంచిది. స్తోత్రం అంటారు మరికొంత, మంచిది. మరణాత అని అంటారు, మంచిది. ఇంకేమైనా ఉన్నాయండి? ఇలా సాధారణంగా డినామినేషన్స్ను బట్టి ఎవరో ప్రారంభించిన కొన్ని పదాలు ఒకరిని ఒకరు పలకరించుకోవడానికి వాడుతూ ఉన్నాం. తప్పని చెప్పట్లేదు, అది వారి విధానం. కానీ బైబిల్ని క్షుణ్ణంగా చదివి, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించాలి అని ప్రయత్నం చేసే నేను అసలు యేసుక్రీస్తు తన శిష్యులను కావచ్చు, తాను ప్రేమించిన వ్యక్తులను కావచ్చు కలిసినప్పుడు అసలు ఏ విధంగా వారిని పలకరించేవాడు చూద్దామని చెప్పి బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసు తాను ప్రేమించిన వారిని కలిసిన ప్రతిసారి అన్నమాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. దాన్ని హీబ్రూలో షలోమ్ అంటారు. నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తులాగా జీవించాలి, యేసుక్రీస్తులాగా మనం కూడా లోకాన్ని వెలిగించగలగాలి. ఆ యేసు పిలిచే పిలుపేంటో, పలకరించిన పలకరింపు ఏంటో తెలుసా? షలోమ్, మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు కూడా మీరు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినట్లయితే, మీరు ఏ షాప్లోకి వెళ్ళినా, ఎవరిని కలిసిన వారు మొదటిగా మిమ్మల్ని చూసిన వెంటనే ఏమంటారు తెలుసా? షలోమ్, మీకు సమాధానము. కాబట్టి మన కల్వరి టెంపుల్లో కూడా యేసుక్రీస్తు ఏ రీతిగా ఒకరిని ఒకరు కలిసినప్పుడు షలోమ్ అని చెప్పేవాడో, మనం కూడా షలోమ్ అని చెప్పటం వాక్యానుసారంగా నేర్చుకున్నటువంటి అద్భుతమైన విధానం.